సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సేమియా ఉప్మా పొడి పొడిగా రావడానికి కోసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసేసుకుందాం. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలండి. ఏ ఉంటే వేసుకొస్తుంది. జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసుకోవాలండి. జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను పల్లీలు కూడా వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వీటిని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి అండి, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి. ఒక చిన్న కప్పు తీసుకుంటున్నాను, అందుకోసమే నేను ఒక 3 పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఆనియన్, ఒక కరివేపాకు రెమ్మ, ఒక 4 వెల్లుల్లి రెబ్బలండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి, అందుకోసమే వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అండి. సాల్ట్ వేస్తే మనకు త్వరగా వేగుతాయండి పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ. నేను ఈ కప్పుతోటి 1 కప్పు తీసుకున్నానండి. ఈ కప్పు వాటర్ వేసానండి. 1 కప్పుకు 1 కప్పున్నర వాటర్ వేస్తే కప్పు వాటర్ సరిపోతుందండి. కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. పొడి పొడిగా ఉండాలంటే కప్పు వేస్తే సరిపోతుందండి. ఇవి మరిగిన తర్వాత మన సేమ్యాని ఇందులో వేసేసుకోవడమే అండి. ఇలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందండి మనకి. పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు. చూడండి, ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ వాటర్ అని పోయే వరకు. చూడండి, మనకి సేమ్యా ఉడికిందండి చక్కగా. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.